ఇతడు ఇజ్రాయేలును పరిపాలించే గొప్ప రాజు అని దేవుడు చూశాడండి. మనుషులు చూపులు వేరు, నా యేసయ్య చూపులు వేరండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు దయచేసి గమనించండి. మా అయ్యా దయచేసి గమనించండి. ఎవరైనా మీ కుటుంబంలో మిమ్ములను చిన్న చూపు చూస్తున్నారా? ఎవరైనా మీ బంధువుల్లో మిమ్ములను చిన్న చూపు చూస్తున్నారా? నీకు ఏమీ రాదని, ఏమీ సాధించలేవని, నీ జీవితం వృధా అని, నీ జీవితం ఎవరికి ఉపయోగపడదండి, నీ జీవితం భూమికే భారమని ఎవరైనా నిన్ను చిన్నచూపు చూసి నిన్ను పక్కన పెట్టేస్తున్నట్లయితే మనుషులు నిన్ను పక్కన పెట్టేస్తున్నారేమో కానీ నా దేవుడు మాత్రం నిన్ను పక్కన పెట్టలేదో, నిన్ను దృష్టించి ఉంచాడు అనే విషయాన్ని గ్రహించమల్లిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. ఆనాడు దావీదును తండ్రి పక్కన పెట్టేశాడండి. కన్న తండ్రి పక్కన పెడితే దావీదు ఎవరికి చెప్పుకోగలుగుతారు చెప్పండి? తండ్రి ప్రేమకు నోచుకోలేనివాడు, తండ్రి ఆప్యాయతలకు నోచుకోలేనివాడు, ఇంట్లో స్థానము లేనివాడు, ఇంట్లో ప్లేస్ లేనివాడు, ఇంట్లో ప్రేమానురాగాలకి ప్లేస్ లేనివాడు ఈ దావీదు అంటండి. ఇంటిలో పొరపాటున కనబడితే చాలు తండ్రి అయిన యెషయా ఎక్కలేని కోపం తెచ్చుకొని, రే దావీదు, నీకు ఇంట్లో ఏం పనిరా, నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకోపా, నీ స్థానం అక్కడే, నీ స్థలం అక్కడే, నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకో అని పదే దావీదును గొర్రెల దొడ్డిలో అనేటటువంటి స్థానానికి పరిమితం చేసేసారండి. చిన్న చూపు చూశారండి దావీదును. అలా చిన్న చూపు తండ్రి చూశాడేమో కానీ పరమ తండ్రి అయిన నా దేవుడు, పరమ తండ్రి అయిన నా గొప్ప దేవుడు దావీదును చిన్న చూపు చూడలేదండి. దావీదునే దేవుడు దృష్టించాడండి. అందరూ దావీదును గొర్రెల కాపరిగా చూస్తే నా దేవుడు దావీదును రాజుగా చూశాడండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. కాబట్టి మనుషులు మనల్ని ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి. చాలామంది నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, ఇలా అన్నారని మనుషులు మాటలు పట్టించుకుంటారు. మనుషులు మాటలు పట్టించుకున్నంత మాత్రాన మనం ఏది కూడా సాధించలేమండి. గొర్రెల కాపరులు ఎంతగా చిన్న చూపు చూపబడ్డారో ఇక్కడ దావీదులో కూడా మనం చూస్తున్నాం. మనం ఆదికాండంలో కూడా మరొక సందర్భాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 46వ అధ్యాయము 33వ వచనం. ఆదికాండము 46వ అధ్యాయము 33వ వచనంలో మనం ఒకసారి చూస్తే అక్కడ మనకి కొందరు కనబడతారు. ఎవరు అని అంటే యోసేపు యాకోబుల వారు. 32వ వచనం. ఆ మనుష్యుడు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరు, వారు తమ గొర్రెలను పశువులు తమకు కలిగినదంతా తీసుకుని వచ్చిరని అతనితో చెప్పేదనను. గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. యోసేపు అండి ప్రధానమంత్రి అయిన తర్వాత అన్నయ్యలు యోసేపును చిన్న చూపు చూశారు, యోసేపును పక్కన పెట్టేశారు, యోసేపును గోతిలో వేశారు, యోసేపు అమ్మివేయబడ్డారు. యోసేపు మరలా పోతీఫర్ ఇంట్లో బానిస కుర్రవాడిగా చేరాడు. బానిస కుర్రవాడిగా చేరినప్పటికీ, నమ్మకంగా జీవించినప్పటికీ ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఒక స్థానానికి దేవుడు ఆశీర్వదించి ప్రధానమంత్రిగా చేశాడు. ఇప్పుడు ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్న ఆ రోజులలో యాకోబు తన తండ్రి అన్నయ్యలు నివసిస్తున్న ప్రాంతంలో కరువు వచ్చింది. వారు ధాన్యం కోసం మరలా వచ్చినప్పుడు ఆ ధాన్యం తీసుకెళ్ళినప్పుడు యోసేపు బ్రతికి ఉన్నాడని యాకోబుకు తెలిసినప్పుడు యోసేపు అంటాడు, ఇక మీరు అక్కడ ఎందుకయ్యా, దేవుని బహుగా ఆశీర్వదించాడు, బహుగా దీవించాడు, ప్రధానమంత్రిగా చేశాడు, కాబట్టి మీరందరూ నా దగ్గరికి వచ్చేసేయండి, మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానని యోసేపు చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రతి కుమారుడికి ఒక సేవకుడిగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నీ తల్లి నీ తండ్రి 25 సంవత్సరాలుగా నీకు ఏది కావాలో అన్నీ వారు రెక్కలు ముక్కలు ఖర్చు పెట్టి రెక్కలు ముక్కలుగా చేసుకొని వారి శరీరాల్ని పణంగా పెట్టి రక్తాన్ని చెమటను రక్తముగా మార్చి ప్రయాసపడి నిన్ను చదివించారు, నిన్ను ప్రయోజకుడిని చేశారు, నీకు ఉద్యోగం వచ్చేంతవరకు నిన్ను పోషించారు, నీకు పాకెట్ మనీ ఇచ్చారు, సమస్తాన్ని వారి జీవితం దారబోసారు మీకు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం పొందుకున్నావు, వివాహమైంది, బిడ్డలను, నీ తండ్రిని నువ్వు ఏం చేస్తున్నావు, నీ తల్లిని నువ్వు ఏం చేస్తున్నావు, నీ తల్లిని నీ తండ్రిని నీ ఇంటిలో చూసుకునే బాధ్యత నీకున్నది అని ఒక సేవకుడిగా చెప్తున్నా. చాలామంది తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తున్నారండి. చాలామంది తల్లిదండ్రులు సంపాదించిన సంపాదనంతా అనుభవిస్తున్నారండి. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో కాస్త సేద తీరుదామంటే
కొడుకు ఒప్పుకోవట్లేదు, కోడలు ఒప్పుకోవట్లేదు. ఏంటండి ఈ రోజుల్లో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి? చాలామంది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కొడుకు చూడట్లేదని ఎక్కడెక్కడో ఉంటున్నారండి. అది ప్రతి కుమారుడికి క్షేమం కాదయ్యా. బైబిల్ గ్రంథం ఒక అద్భుతంగా సెలవిస్తుంది. ప్రతి కుమారుడు తమ వృద్ధాప్యంలో అనగా తమ తల్లిదండ్రుల వృద్ధాప్యంలో ఖచ్చితంగా పట్టించుకోవాలి, ఇంటిలో చేర్చుకోవాలి, సకల విధమైనవి చేయాలి. ఎందుకనంటే చిన్నప్పటి నుండి వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులు అలా పట్టించుకున్నారు. యోసేపు కూడా తన తండ్రి వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు, నా దగ్గర జీవించాలి అని వారందరినీ తన దగ్గర తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నప్పుడు యోసేపు వారితో చెప్తున్నాడు, నాన్నగారు, అన్నయ్యలు, మన వృత్తి ఏంటి? పశువులు గొర్రెలు కాసుకునేటటువంటి గొర్రెల కాపర్లం. అయితే రాజు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాడు, ఫరో మిమ్మల్ని అడుగుతారు, అయ్యా మీరు ఏం చేసేవారంటే మీరు ఖచ్చితంగా చెప్పాలి, మన వృత్తి ఏంటో మనమేంటో తెలియచేయాలి. అయితే ఒక విషయం, ఐగుప్తీయులకు గొర్రెల కాపరులంటే చిన్న చూపు, ఐగుప్తీయులకు గొర్రెల కాపరులంటే హేయులు. అదే వాక్యంలో మనకు కనబడుతుంది. ఆదికాండం 46వ అధ్యాయం 33వ వచనం, గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. అనగా గొర్రెల కాపరులు అంటే ఐగుప్తీయులకు చాలా చిన్న చూపు, గొర్రెల కాపరులు అంటే ఐగుప్తీయులకు అసహ్యం. అయినంత మాత్రాన మన వృత్తిని పక్కన పెట్టుకోకూడదు, మన వృత్తి ఏంటో చెప్పే ప్రయత్నం చేయాలి అని చెప్పినప్పుడు యాకోబు అన్నయ్యలందరికీ ఫరో చెప్పినప్పుడు ఫరో ఐగుప్తు దేశంలోని గోషెన్ అనే ప్రాంతంలో సమృద్ధిగా నివసించడానికి అనుమతిస్తాడు. అనగా యోసేపు చెప్తున్నాడు, ఐగుప్తీయులకు గొర్రెల కాపరులంటే చిన్న చూపు. యోసేపు జీవితంలో కూడా వీరు చిన్న చూపు చూపబడ్డారు, గొర్రెల కాపరులు. ఇక్కడ దావీదు జీవితంలో కూడా దావీదును చిన్న చూపు చూశారు. ఎవరు? తండ్రి. తర్వాత దావీదును అన్నయ్యలు కూడా చిన్న చూపు చూశారండి. పోనీ తండ్రి చిన్న చూపు చూశారంటే ఓకే, అన్నయ్యలు కూడా ఎంత చిన్న చూపు చూశారో తెలుసా అండి? మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం, అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబు దావీదు మీద కోపము తెచ్చుకొని అతనితో, నీవిక్కడ ఎందుకు వచ్చితివి? అరణ్యములో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి అని అన్నయ్యలు కూడా, ఎలియాబు అని పెద్దనే కూడా దావీదును చిన్న చూపు చూస్తున్నారు. రే దావీదు, నీ ప్లేస్ గొర్రెల దొడ్డి. రే దావీదు, నీ యొక్క పొజిషన్ గొర్రెల కాపరి. రే దావీదు, నువ్వు అడవిలో ఉండవలసిన వాడమే, మేము పట్టణాల్లో నివసించవలసిన వారం. నువ్వు అడవిలో జీవించవలసిన వాడు, గొర్రెలు కాసుకునేవాడే, నువ్వు చిన్న మంద కలిగిన వాడివి. మేము పట్టణాల్లో నివసించే వారము, మేము ఆర్మీలో పనిచేసేటటువంటి వారం. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు వచ్చి ఏదేదో అడిగే ప్రయత్నం చేస్తున్నావు, అర్జెంటుగా వెళ్ళిపో అని ఎంతో కొంత అన్నయ్య దావీదు పట్ల, తమ్ముడైన దావీదు పట్ల చిన్న చూపు చూసి తమ్ముడైన దావీదును గద్దించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే చూడండి, చిన్న చూపుకు గురైన గొర్రెల కాపరులను మనం పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాల్లో ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ దావీదు కూడా చిన్న చూపు చూపబడ్డాడు. తండ్రి చిన్న చూపు చూశాడని ఒక బాధ, నేను గొర్రెల కాపరైనందుకు నా తండ్రి నన్ను పక్కన పెట్టేసాడని బాధ, నేను గొర్రెలు కాసుకుంటున్నాననేటటువంటి ఆ తక్కువ స్థాయి అని అన్నయ్యలు నన్ను చిన్న చూపు చూస్తున్నారనే బాధ దావీదుకు ఉన్నప్పటికీ, నా ప్రభు మాత్రం నన్ను చిన్న చూపు చూసేవాడు కాదు అని దావీదు ఖచ్చితంగా గ్రహించగలిగాడు. కాబట్టే ఏనాడు నిరుత్సాహపడలేదు, ఏనాడు నిస్పృహకు లోనవ్వలేదు. అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు, అందరూ నన్ను తక్కువ చూస్తున్నారు, నా తండ్రి నా అన్నయ్యలందరూ కూడా నన్ను తక్కువ చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు అని దావీదు బాధపడకుండా, నా ప్రభు నన్ను ప్రత్యేకంగా చూస్తున్నాడని ఒక గొప్ప సంకల్పం, దృఢమైన సంకల్పం కలిగి ప్రభువుని సేవించాడు, స్తుతించాడండి. చిన్న చూపుకు గురైన దావీదు దేవుని స్తుతించడం మానలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు, మీ కుటుంబము, మీ వ్యక్తులు, మీ కులం వారు, మీ వర్గం వారు ఎవరైనా సరే ప్రభు నమ్ముకున్న పుణ్యానికి మిమ్మల్ని చిన్న చూపు చూసి దూరం పెట్టే ప్రయత్నం చేసినా, మీకు జ్ఞానం లేదని, చదువు లేదని, రాబడి లేదని, ఇంకా ఏమాత్రము కూడా అవకాశాలు లేవని, మీరు ప్రయోజకులయ్యే అవకాశం ఏమాత్రం లేదని చుట్టూన్న వారు మిమ్మల్ని చిన్న చూపు చూసే ప్రయత్నం చేసినా, మీరు మాత్రం దిగులు పడకండి, మీరు మాత్రం బాధపడకండి.
మీరు మాత్రం కృంగిపోకండి. మనుషులు మిమ్మల్ని చిన్న చూపు చూస్తే మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనల్ని ప్రభు ఎలా చూస్తున్నాడో అది విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఒక విషయాన్ని, ఒక అద్భుతమైన సంఘటన మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఒకానొక సమయంలో తల్లి తన భర్తను పోగొట్టుకుంది. ఒకే ఒక్క కుమారుడు. ఆ ఒకే ఒక్క కుమారుడు కలిగిన తల్లి తన బిడ్డను మంచిగా చదివించాలని ఆశించింది. అయితే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ టీచర్స్ అందరికీ పాఠాలు చెప్తూ ఉంటే ఈ కుమారుడు నిద్రపోతూ ఉండేవాడు. పాఠాలు సరిగా వినేవాడు కాదు. చుట్టుపక్కల వారందరినీ కూడా అల్లరితో చేస్తూ ఉండేవాడు. చాలా చిరాకు, కోపం వచ్చి టీచర్లు ఏం చేశారంటే, ఈ కుమారుడికి చదువు చెప్పడం మన వల్ల అవ్వదు. టెస్ట్ పెట్టినా, ఏ టెస్ట్ పెట్టినా వీడికి గుండు సున్నానే వచ్చేస్తుంది. అనగా ఒక్క మార్కు కూడా రావట్లేదు. వీడికి చదువు చెప్పడం వృధా. ఒకవేళ వీడికి చదువు చెప్తే ఇంకా అలా కొనసాగిస్తే చుట్టూ ఉన్న స్టూడెంట్స్ పాడైపోతారని ఆ కుమారుని పిలిచి, ఆ ప్రిన్సిపల్ గారు పిలిచి, రైట్, ఇది లెటర్ తీసుకో, ఇది వెళ్ళి మీ అమ్మగారికి ఇచ్చేయి అని చెప్పింది. ఆ లెటర్ తీసుకొని వాళ్ళ అమ్మగారికి ఇచ్చింది. ఆ లెటర్లో ఏముందో తెలుసా అండి? అమ్మా, దయచేసి మీ కుమారుణ్ణి స్కూల్కి పంపించకండి. దయచేసి మీ కుమారుణ్ణి స్కూల్కి పంపించకండి. ఈ స్కూలే కాదు, ఏ స్కూల్కి పంపించకండి. మీ కుమారుడు చదువుకోవడం కష్టం. మీ కుమారునికి పాఠాలు చెప్పడం కూడా కష్టం. కాబట్టి మీ కుమారుడు వట్టి శుద్ధ, అనగా వేస్ట్ ఫెలో అని చెప్పేసి ఆ లెటర్లో ఆ ప్రిన్సిపల్ గారు రాయగానే తల్లి ఆ మాటలు చదువుతున్నప్పుడు కుమారుడు, అమ్మా ఆ పేపర్లో ఏం రాశారమ్మా అంటే, అప్పుడు ఆ తల్లి అంటుంది, నాయనా దేవుడంట నీకు గొప్ప జ్ఞానం ఇచ్చాడంట నాయన. నీ జ్ఞానానికి ముందు వారి పాఠాలు చెప్పలేకపోతున్నారంట నాయన. కాబట్టి నీకు నేనే పాఠాలు చెప్తాను నాయన అని ఆ స్కూలు యాజమాన్యం అందరూ కూడా ఆ కుమారుడిని వెలివేసినప్పటికీ, వాడికి ఏమీ రాదని వెలివేశారు, ప్రయోజకుడు అవ్వలేడని వెలివేశారు, వీడు భూమికే భారమని వెలివేసినప్పటికీ తల్లి, దేవుని భయభక్తులు కలిగిన ఈ తల్లి దేవుని ప్రేమేంటో క్రియారూపంలో చూపిస్తూ కుమారుడికి విద్య చెప్పించే ప్రయత్నం చేసిందంటండి. అలాగా దేవుని యందు భయభక్తులు కలిగి బైబిల్ వాక్యాన్ని నేర్పించినప్పుడు ఆ కుమారుడు పెద్దవాడైనప్పుడు ఆ కుమారుడు ఒక రోజులో ఒక వాక్యాన్ని చదివాడంట. ఆ వాక్యం పదే పదే ప్రేరేపణ కలిగిస్తుందట. ఆ వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో పలికినట్లుగా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనే మాట, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనేటటువంటి మాట పదే తన మనసులో మెదులుతూ ఉందంట. ఆ కుర్రవాడు పెద్దోడై ఆ మాట పదే ప్రేరేపణ కలిగిస్తుంది. వాట్ ఈస్ లైట్ అని ఆలోచించి పరిశోధనలు చేయడం మొదలుపెట్టి ఎట్టకేలకు ఒక గొప్ప విప్లవాన్ని సృష్టించాడండి. ఆ విప్లవం ఏంటో తెలుసండి? లైట్ని కనుగొన్నాడు. ఆ లైట్ని కనుగొన్న వ్యక్తే థామస్ అల్వా ఎడిసన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఇతన్ని చిన్న చూపు చూశారు, ఏమీ రాదని. ఒకప్పుడు ఇతన్ని వెలివేశారు, ఏమి చేత కాదని. ఒకప్పుడు ఈయనని దూరం పెట్టేశారు, వీడి ప్రయోజకుడు కాదని. కానీ నా దేవుడు తన జీవితం చీకటి జీవితం అని అనుకుంటున్నారేమో అని చుట్టూవారు అనుకుంటున్నారు. నా దేవుడు తనలో నుండి గొప్ప వెలుగును ప్రపంచానికి అందించాలని నా దేవుడు ఆశించాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆ థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టిన తర్వాత నుండి లైట్ అనేది ప్రపంచ ప్రజలు చూడగలిగారు. లైట్ విప్లవం జరిగింది. ఈ రోజు అంతా కూడా రకరకాల లైట్స్ మనం చూస్తూ ఉంటాం. క్రిస్మస్ టైంలో రకరకాల ఎల్ఈడి లైట్స్, రకరకాల స్టార్స్ లైట్స్ ఇవన్నీ చూడగలుగుతున్నామంటే, ఒకప్పుడు వెలివేయబడిన, ఒకప్పుడు చిన్నచూపు గురైన థామస్ అల్వా ఎడిసన్ తర్వాత దేవుని యొక్క వాక్యం చదివి, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనేటటువంటి మాటను చదివి ఆ లైట్ని కనుగొనడానికి ఇష్టపడి లైట్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రపంచానికి ఈ యొక్క లైట్ని పరిచయం చేసిన వ్యక్తిగా, సుప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా థామస్ అల్వా ఎడిసన్గా మారాడండి. దయచేసి గమనించండి. ఆనాడు దావీదును కూడా చిన్న చూపు చూశారు, అన్నయ్యలు చిన్న చూపు చూశారు. నీ చిన్న మంద ఎక్కడ అని చిన్న చూపు చూశారు. అలా చిన్న చూపు గురైన దావీదును దేవుడు ఏం చేశాడండి? హెచ్చించి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆ దావీదు సింహాసనాన్ని స్థిరపరిచి, ఆ చిన్న చూపుకు గురైన గొర్రెల కాపరైన దావీదు
నుండే, దావీదు వంశము నుండే యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఆయన ఇష్టపడ్డాడండి. దేవునికి స్తోత్రం. ఆ వార్త, ఆ శుభవార్త గొర్రెల కాపరుల యొద్దకు దేవుని దూతైన గాబ్రియేలు వచ్చి, గొర్రెల కాపరులారా, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము తెలియజేస్తున్నాను వినండి. దావీదు పట్టణమందు మీరు గొర్రెల కాపరులుగా కాస్తున్నారు కదా, మీ పురాతన కాలంలో పితరుడైన దావీదు, గొర్రెల కాపరైన దావీదు ఉన్నాడు కదా, ఆ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని దేవుని దూతైన గాబ్రియేలు గొర్రెల కాపరులకు ఈ శుభవర్తమానము, ఈ సంతోషకరమైన వర్తమానం తెలియజేయగానే గొర్రెల కాపరులు సంతోషించారంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు క్రిస్మస్ టైంలో మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని యొక్క దూత ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంగా ప్రత్యక్షమై ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తారని తెలియజేసింది. గొర్రెల కాపరులకు ఎలా చెప్పాలి? గొర్రెల కాపరులకు ఎలా చెప్పాలి? వారు ఎలా వింటారు అంటే, వారి పితరుడైన దావీదు అప్పుడు గొర్రెల కాపరి, ఆ దావీదు పట్టణమందు, దావీదు వంశమందు యేసయ్య జన్మించారంటే వారు చాలా సంతోషిస్తారని గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి కూడా దేవుని యొక్క దూత ఈ సువార్తమానం తెలియజేశారు. అనగా వెలివేయబడి చిన్న చూపు చూసిన ఈ గొర్రెల కాపరుల యొద్దకే మొట్టమొదటి సంతోషకరమైన, మొట్టమొదటి ఆనందకరమైన శుభ సమాచారాన్ని దేవుడు తెలియచేయడానికి ఇష్టపడ్డాడండి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, ఈ సమాచారాన్ని, ఈ సంతోషకరమైన, ఈ శుభ సమాచారాన్ని దేవుడు మీకు కూడా అందిస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ప్రజలు ఎవరైనా సరే మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అని బాధపడకండి. సమాజం అని, ఇంటివారే, అత్త కానీ, మావయ్య కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, భర్త కానీ, భార్య కానీ, ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూస్తే మీరు బాధపడకండి. దేవుడు మాత్రం మిమ్మల్ని చిన్న చూపు చూడట్లేదు. ఈ క్రిస్మస్లో ఆనాడు గొర్రెల కాపరులకు అందించిన శుభ సమాచారాన్ని, సంతోషకరమైన వార్తను దేవుడు మీకు కూడా అందిస్తున్నాడు. కాబట్టి సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయండి. మన కొరకు రక్షకుడు పుట్టాడు, మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు, మన పాపములను క్షమించడానికి జన్మించాడు, మనలను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన జన్మించాడు. ఆయన జన్మకు కారణం ఉన్నది, ఆ జన్మ మనలందరినీ కూడా రక్షించడానికి దేవుడు పంపించాడు అని నమ్మి విశ్వసించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనము గొర్రెల కాపరుల గురించి మనం విన్నాం కదండి. చిన్న చూపుకు గురైన ఈ గొర్రెల కాపరులను దేవుడు ఎంతగా పట్టించుకున్నాడండి. చిన్న చూపుకు గురైన ఈ గొర్రెల కాపరులను దేవుడు ఎంతగా ప్రేమించాడండి. చిన్న చూపుకు గురైన వారిని దేవుడు హక్కున చేర్చుకునేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఈ క్రిస్మస్ టైంలో మీరందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు గురించిన వార్త, యేసుక్రీస్తు గురించిన సంతోషకరమైన వార్త పామరులకు దేవుడు తెలియజేశాడు, పండితులకు కూడా దేవుడు తెలియజేశాడు. దూతేమో పామరులైన, చదువుకోలేని వారైనా, జ్ఞానం లేని వారైనా, సమాజం వెలివేయబడిన వారైనా, చిన్న చూపు చూసిన వారైనా గొర్రెల కాపురులకు కూడా దేవుడు తన పుట్టుకను గురించి తెలియచేశాడు. అట్ ద సేమ్ టైం జ్ఞానులకు నక్షత్రం ద్వారా తెలియచేశాడు. అట్ ద సేమ్ టైం పరిపాలించే రాజు కూడా దేవుడు తెలియచేశాడు. పశువుల కాపరికి దేవుడు తెలియజేశాడు. పరిశోధకులైన జ్ఞానులకు కూడా దేవుడు తెలియజేశాడు. పరిపాలించే పరిపాలకుడైన హేరోదు రాజు కూడా దేవుడిని తెలియజేశాడు. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసండి, పామరులైన గొర్రెల కాపరులు అంగీకరించారు యేసుక్రీస్తు ప్రభుని. పామరులైన గొర్రెల కాపరులు యేసుక్రీస్తు ప్రభు గురించిన వార్త విని చాలా సంతోషించారు, వెళ్ళి చూశారు, ఆనందించారు, మరలా తిరిగి వెళ్ళి ప్రకటించారండి. అట్ ద సేమ్ టైం పరిశోధకులైన జ్ఞానం కలిగిన జ్ఞానులు కూడా నక్షత్రమును చూసి మెస్సయ్య యూదులకు రాజుగా పుట్టాడు అని చెప్పేసి సంతోషించి ప్రయాణించి, దారి తప్పిన మరలా ప్రయాణించి ఎట్టకేలకు బాలుడుగా ఉన్న యేసయ్యను చూసి వారి కలిగి ఉన్నది బంగారు సాంబ్రాణి బోలమును కానుకలుగా సమర్పించి తిరిగి వెళ్ళారండి. పామరులు సంతోషించారు, పరిశోధకులైన జ్ఞానులు సంతోషించారు.
విచారకరం ఏంటో తెలుసండి, పరిపాలించే రాజు మాత్రం దేవుని అంగీకరించలేదు. పరిపాలించేటటువంటి హేరోదు రాజు మాత్రం సంతోషించలేదు. పరిపాలించే యూదులకు రాజైన హేరోదు మాత్రం ఈ యేసు పుట్టుక గురించి సంతోషించకుండా అడ్డగించాడు. కాబట్టి హేరోదు అడ్రస్ లేకుండా పోయాడు. తెలుసండి, మీరు చరిత్ర అంతా చదువుకోండి. హేరోదు జీవితం కుక్కలు చింపిన విస్తరాకులాగా అయిపోయింది. యేసయ్య పుట్టిన సంవత్సరం 2-3.5 సంవత్సరాలన్నర తర్వాతనే హేరోదు రాజు చనిపోయినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చరిత్ర పుస్తకాల్లో మనకి ఖచ్చితంగా కనబడుతుంది. పదవి వ్యామోహం గలవాడు, తన పదవి అడ్డొచ్చిన చుట్టుపక్కల వారందరినీ చంపేశాడు, తన వారిని చంపేశాడు, ఎవరు అడ్డొస్తే వారిని చంపడం మొదలుపెట్టాడు. పశువుల కాపరులైన పామరులైన గొర్రెల కాపరులు సంతోషించారు, పరిశోధకులైన జ్ఞానులు సంతోషించారు, పరిపాలకుడైన హేరోదు రాజు మాత్రం సంతోషించలేకపోయాడు. ఈ మాటలు వింటున్న సహోదరులు దయచేసి గమనించండి. యేసును గురించిన వార్త, యేసయ్యను గురించిన శుభవార్త, యేసయ్యను గురించిన సంతోషకరమైన ఈ క్రిస్మస్ వార్త పామరులకు అలాగే పండితులకు కూడా చాలామంది ఆ మతం వారి పండుగ అండి, ఆ మతం వారి పండుగ అండి, ఆ మతం వారి పండుగ అని ఈ క్రిస్మస్ని ఒక మతానికి అంటించేసే ప్రయత్నం చేశారండి. కానీ ఆ దేవుడు ఏమన్నాడో తెలుసండి, సమస్త జనులు నా వారు, మీరు వెళ్ళి ఈ సువార్తను సర్వసృష్టికి ప్రకటించండి, సర్వజనులకు ప్రకటించండి, అందరూ నా బిడ్డలే అని దేవుడు అంటే చాలామంది ఈ క్రిస్మస్ పండుగని ఒక మతం వారు అని చెప్పే ప్రయత్నం చేసి దీన్ని పరిమితం చేశారు. కానీ క్రిస్మస్ అమ్మ అందరికీ, యేసుక్రీస్తు పుట్టుక సంతోషం అందరికీ అనే విషయాలు మీకు తెలియచేస్తున్న. ప్రాముఖ్యంగా ఈరోజు చిన్న చూపుకు గురైన గొర్రెల కాపరులను దేవుడు ఎలా పట్టించుకున్నాడు, వారికి ఎలా సంతోషకరమైన సువార్తను అందించాడు, ఈ విషయాలు మీకు చెప్పాను. కాబట్టి మీరందరూ కూడా మేము చిన్న చూపుకు గురవుతున్నామని మీరు బాధపడకుండా, దేవుడు మీ పట్ల గొప్ప ఉద్దేశాలు ప్రణాళికలు కలిగి ఉన్నాడని మీరు నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. అటు గొప్ప సంతోషకరమైన వార్త దేవుడి క్రిస్మస్లోనే మీకు దయచేయబోతున్నాడు. కాబట్టి నమ్మి విశ్వసించండి. రానున్న రోజుల్లో దేవుడు మీ జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అంటే దేవుని యొక్క మహాకృప మనందరికీ సదాకాలం తోడినును గాక. రండి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడారు. గొర్రెల కాపరులను సమాజం చిన్న చూపు చూసింది నాయన, కానీ మీరు చూడలేదు ప్రభువా. ఈరోజు ఎవరైతే చిన్న చూపుకి గురవుతున్నారో, వెలివేయబడిన పరిస్థితులకు గురవుతున్నారో, వారిని మాత్రం మీరు చిన్న చూపు చూడట్లేదని వాక్యం ద్వారా మాతో మాట్లాడు. సమాజం మమ్మల్ని చిన్న చూపు చూస్తుందని బాధపడక, మీరు మా పట్ల కలిగిన ఉద్దేశాలు ప్రణాళిక ఏవై ఉన్నాయో అవి గ్రహించి ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ టీవీ కార్యక్రమం, ఈ వాక్యాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తూ, ఎవరే కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. కష్టాలు, బాధలు, అనారోగ్య సమస్యలు తొలగించి ఈ క్రిస్మస్లో ఇంటిల్లపాది కుటుంబంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యము దయచేయమని మీకే సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు శ్రేష్టమైన, దివ్యమైన, శక్తివంతమైన క్రిస్మస్ సందేశాన్ని విన్నారు కదండి. చాలా సంతోషం. అయితే ఈ టీవీ కార్యక్రమాలు వెనక ఎంతో ఆర్థిక భారం ఉందండి. ప్రతిరోజు అరగంట మీరు వింటున్నారంటే దీని వెనకాల ఎంతో భారం ఉంది. దయచేసి ఈ సేవకుడికి మీరు సహకరించాలనుకుంటే నన్ను మీ కుటుంబ సభ్యుడిగా, మీ కుమారుడిగా స్వీకరించి నన్ను మీరు ప్రోత్సహించినట్లయితే ఇలాంటి సందేశాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు సహాయపడినట్టు అవుతారు. కాబట్టి టీవీలో కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలియచేయండి. మీరు ఈ టీవీ ప్రోగ్రాంకి సహకరించినట్లయితే అనేక మందికి సువార్తను అందించేవారుగా మీరు చేయగలుగుతారు. కాబట్టి అందరూ కూడా ఈ సేవలో పాలు పంచుకోవాల్సిందిగా, సహకారులుగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఈ దీన సేవకుడి కోసం ప్రార్థించండి, ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. ఈ దీన సేవకుడి ద్వారా మీరు ప్రార్థన చేయించుకోవాలని అనుకుంటే, లేకపోతే మీరు మీ గృహాలకు, లేకపోతే మీ ప్రాంతాలకి సువార్తను ప్రకటించాలని మీరు ఆశించినట్లయితే టీవీలో కనబడుతున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి. నేనే మీతో మాట్లాడతాను, మీకోసం ప్రార్థన చేస్తాను. మరలా రేపు ఇదే సమయం మనందరం కలుసుకుందాం. అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం తోడేనును గాక. హ్యాపీ క్రిస్మస్ అండ్ జాయ్ఫుల్ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.